ఈరోజు మనం ఏంటి ఈరోజు మనం గుడ్లు పైకి తినేసి లోపల పడేస్తారు చూడు, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఆ? మాట్లాడదాం. చిన్న డౌటు, ఎవరు చెప్పారన్నా నీకు లోపల పడేయమని? పోనీ అక్క ఎవరు చెప్పారు అక్క నీకు లోపల పడేస్తే సన్నగా నజుగ్గా తయారైపోతారని? ఎవరు చెప్పారు? ఏ మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ లోపల పడేయమన్నాడా? ఆహా. అతను ఏదో ఐసీఎన్కి ప్రిపేర్ అవుతున్నాడు, అతనికి కొలెస్ట్రాల్ అవసరం లేదు, ఫ్యాట్ అవసరం లేదు, వేరే సోర్స్ నుంచి ఆ విటమిన్స్ న్యూట్రియంట్స్ తీసుకుంటాడు. అతను చూసి నువ్వు నేర్చుకున్నావా? ఎలా అక్క, ఎలా అన్నా ఇలాగా? నేను నా ఫ్రెండ్స్లోనే అడిగాను, ఎందుకు లోపల నువ్వు పాడేస్తున్నావు అంటే కొలెస్ట్రాల్ అంటారు, అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంట. ఎగ్లో అది బ్యాడ్ కొలెస్ట్రాల్. కొంచెం నాకు దృశ్యంకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినట్టు అయింది. చంద్రయాన్ వేసుకొని ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. మొత్తం ఒక ఎగ్లో వచ్చేసి మనకి 6 grams వరకు ప్రోటీన్ ఉంటుంది, ఓకేనా? నువ్వు ఆ 6 grams విటమిన్స్ న్యూట్రియంట్స్ మొత్తం వదిలేసి ఆ 6 grams 3 grams ఆ పైన ఉండే తొక్క మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పేశాడో లేకపోతే ఎవరెవరో చెప్పారని నువ్వు పైన తొక్క తినేసి గుడ్లు లోపల పడేసి నువ్వు 10 గుడ్లు తింటావు, 10 లోపలికి పడేస్తావు. ఎందుకు? దేనికి? నీ బాడీకి కావాల్సిన ఫ్యాట్స్ లేకపోతే విటమిన్స్ అన్నీ ఎల్లో దాంట్లోనే ఉంటాయి. నీకు తెలుసా? తెలియదు. నేను చెప్తాను చూడు, ఇక్కడ ఒక ఫోటో పెడతాను, అది చూడు. దాన్ని చూసన్నా నీకు ఏదన్నా అవును మనోడు చెప్పేది నిజమే అనిపిస్తే ఒక లైక్ కొట్టేసి వెళ్ళు. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 80 to 85 మెంబర్స్కి నార్మల్గా ఈ ఎగ్స్ గురించి, ఎగ్ యోక్ గురించి తెలియదు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఎగ్ బాయిల్ చేసుకుని తింటేనే మీకు అందులో ఇవి అన్నీ వస్తాయి అనుకోవడం. ఎగ్ని మీరు ఎలా అన్నా తినండి, ఆమ్లెట్ అన్నా వేసుకోండి, స్క్రాంబుల్ చేసుకోండి, ఏదో ఒకటి చేసుకోండి, బట్ ఏంటంటే మీ పొట్లకు మాత్రం ఎగ్ వెళ్ళాలి, ఓకేనా? అది పైన తొక్క కాదు, లేకపోతే ఎగ్ వైట్ కాదు, మీరు వెళ్ళేది మొత్తం హోల్ ఎగ్ వెళ్ళాలి. అర్థమైందా? ఇది కొంతమంది ఎలాగంటే ఎక్కువ బాగా ఎక్స్ట్రీమ్ బరువు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే వేరే సోర్స్ ఉంటాయి అన్నమాట. ఎక్స్ట్రీమ్ బరువు ఉన్న వాళ్ళకి, మీరు మోడరేట్గా ఉండి జిమ్కి వెళ్తున్నారు, క్యాలరీ డెఫిసిట్లో ఉంటున్నారు, కార్డియో చేస్తున్నారు, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ లోపల మాత్రం పడేయకండి. అర్థమైందా? ఆ లోపల పడేస్తే మీకు ఏం మిగలదు అక్కడ. మీరు వేరే ఫుడ్స్ వేరే సోర్స్ నుంచి తీసుకోవాలి. సో మనం కంక్లూజన్ పార్ట్కి వచ్చేసరికి ఎగ్ అనేది డే టు డే లైఫ్లో, అంటే డైలీ లైఫ్లో ఎగ్ అనేది ఎవ్రీ మీల్లో ఇంక్లూడ్ చేస్తే మంచిది. కొంతమందికి ఎగ్ డైజెషన్ అవ్వదు, కొంచెం కొంచెంగా అలవాటు చేసుకోండి అది కూడా. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉండేవి కాదు అవి. ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ మారిస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. చాలామందికి ఈ అపోహ ఉంటుంది అనమాట, మనకి ఇది పడట్లేదు కదా, మన లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలేమో అని. కాదు, మీ డైట్, మీ డైలీ లైఫ్ స్టైల్ మారిస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళిపోతాయి అనమాట, ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే సుబ్బుగాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఏం లేదు, ఒక చిన్న సబ్స్క్రిప్షన్, ఇది రూపాయి ఖర్చు లేదు, అలా పడుంటాను అంతే. చిన్న సబ్స్క్రిప్షన్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఓకేనా? ఎందుకంటే నేను ఇలాంటి కంటెంట్ ఇంకా తెస్తూనే ఉంటాను. నేను ముందు నేను ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాను, సో నాకైతే చేంజెస్ కనబడుతున్నాయి. నేను 1 month నుంచి నేను వీడియోస్ పెడుతున్నాను, సో నాకైతే చేంజెస్ కనబడుతున్నాయి. నా డైట్, లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. సో నేనేమంటానంటే నా వీడియోస్ చూస్తే ఎవరన్నా నా అలాగే ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, సరేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా చేసుకోండి, నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఉంటాను మరి, బాయ్.